ముందుగా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అంతకంటే ముందుగా ఈరోజు మనందరికీ తెలిసిందే, చాలా గొప్ప వ్యక్తి, సీనియర్ నటుడు విజయకాంత్ గారు ఈరోజు పై లోకానికి వెళ్ళారు. అండ్ ఆయన గొప్ప నటుడే కాదు, ఒక ఒక మంచి పొలిటికల్ ఐడియాలజీతో ఉన్న ఒక మనిషి, ఒక గొప్ప వ్యక్తి. ఆయన గురించి మెయిన్గా ఎందుకంటే షేర్ చేసుకోవాల్సింది మన ఇండస్ట్రీ. ఆయన అడుగుజాడల్లో ఎంతోమంది చూసి వచ్చున్నాం. మా చైల్డ్హుడ్ అంతా ఆయన సినిమాలు చూసి పెరిగాం. అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఇంట్లో ఎప్పుడండి, మాకు చెన్నైలో ఫస్ట్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి బాగా తెలుసు. ఎప్పుడు వారి ఇంటి బయట 200-300 మంది జనాలు నిలబడుతూ ఉంటారండి. ఆకలి నా ఇంటికి వస్తే ఆకలి తీరకుండా వెళ్ళింది వాళ్ళు లేరు అక్కడ. అంత గొప్ప వ్యక్తి ఆయన కుటుంబం. ఈరోజు ఆయన మనతో లేరు, కానీ ఆయన చేసిన సినిమాలు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మంచి విషయాలు కలకాలం నిలిచుండిపోతాయి. ఆయన ఎప్పటికీ మనలో ఉంటాడు, మనతో పాటే ఉంటాడు సినిమా ద్వారా. అండ్ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యాన్స్కి, ఆయన లవ్డ్ వన్స్కి, ప్రతి ఒక్కరికి మై కండోలెన్సెస్. ఆయన ఆత్మ శాంతించాలని నా శివుడిని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. కౌశల్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ప్లీజ్ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామ్యాన్ గారికి, స్టంట్ డైరెక్టర్కి, అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్ ఆఫ్ ది ఫిలిం, ఆల్ ది వెరీ బెస్ట్. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, ఎక్సైటింగ్గా. అండ్ 30వ తారీఖున డిసెంబర్ రిలీజ్ అవుతుంది, 2023. సో ఎండింగ్ ద న్యూ ఇయర్ విత్ బ్యాంగ్. సూపర్. కొత్త సంవత్సరం ఈ ఇయర్ ఎండింగ్లో సూపర్ హిట్ ఇచ్చి, సూపర్ హిట్తో పాటు కొత్త ఇయర్ ఎంటర్ అవ్వాలన్న దేవుడిని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి. అండ్ కౌశల్ గురించి ఎప్పుడైతే తెలుసు, చాలాసార్లు మేము కలుస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా ఆయన ఫేమస్, ఆయన ఆర్మీ. ఆయన జోలికి వెళ్ళకూడదు, వెళ్తే పెద్ద ఆర్మీ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ రియలీ గుడ్, ఇట్స్ నాట్ ఈజీ. అంచులంచులుగా సొంతంగా పైకి వచ్చి అండ్ ఎంతమంది క్రేజ్ సంపాదించుకొని ఒక బిగ్ బాస్ అంటూ షోలో గెలిచి, అండ్ అతని గురించి ఆయన గురించి చెప్పాలంటే he never gave up. అండ్ ప్రతి ఒక్కరికి ఆయన he also struggled a lot, and it's not easy. అండ్ ఏ చెట్టుగా గాలి ఉన్నట్టు ఇండస్ట్రీలో ఏ చెట్టుగా గాలి అలా కొడుతూ ఉంటుంది అందరికీ. కష్టాలు సుఖాలు సమానంగా ఇచ్చేస్తుంది అనమాట ఇండస్ట్రీ. దేవుడు ఎలాగ అందరికి ఇస్తారు, ఇండస్ట్రీ కూడా అలాగే ఇస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అగ్రీ చేస్తారు అనుకుంటా నాతో అది. అండ్ సార్ 100 సినిమాలు తీశారు, ఆయన 100% అగ్రీ చేస్తారు అనుకుంటాను. సో అండ్ ఇలాగా ఏ కష్టానికాల నష్టానికాల చూడకుండా ముందుకి కదులుతూ రావాలి, కష్టపడుతూ ముందుకు రావాలి, డెఫినెట్గా ఒక రోజు నిలబడతారు అనే ఒక ఉదాహరణే మన కౌశల్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఇంకా ఎన్నో హైట్స్కి వెళ్ళాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ నా బ్రదర్, అది ప్రతి ఒక్కరు వచ్చినందుకు లవ్ యూ, గుడ్ టు సీ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా గొప్ప హిట్ అవ్వాలి. హిప్పీ పూరే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సో ఓఎస్కోల్ కమాన్. మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అండ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మన రాకింగ్ స్టార్ మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే బ్లెస్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ కమింగ్ హియర్. అండ్ అలాగే ట్రైగున్ గారికి, విజయ్కి, ప్రతి ఒక్కరికి, రామ్ సత్యనారాయణ గారికి, రాజు గారికి, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్లకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, ప్రేక్షక మహాదేవులకి అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సో ఎనర్జెటిక్ అని మనోజ్ బాయ్ని చూస్తుంటే ఏంటంటే ఒక తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఆ డింపుల్స్తో క్యూట్గా, అంటే ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా ఒక్కసారి మనోజ్ గారి ఫోటో పెట్టుకుని స్క్రీన్లో చూసుకుంటే చాలు, ఒక తెలియని ఎనర్జీ బూస్టప్ అనేది ఆటోమేటిక్గా లోపలిని తన్నుకొచ్చేస్తుంది. మేము సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ ఆడుతున్నప్పుడు కూడా నేను సుధీర్ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు కూడా మమ్మల్ని వెనకాల ఉండి ఆ ఎంకరేజ్మెంట్తో, ఆ జోష్తో దగ్గరుండి గెలిపించారు ప్రతి మ్యాచ్లోని. అండ్ హీఈస్ ఆల్వేస్ రాకింగ్. అండ్ అలాగే తన లైఫ్లో ఎప్పుడూ రాకింగ్గా ఉండాలని
ఇంకా ఇంకా ఎన్నో మాలాంటి వాళ్ళ కోసం ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు ఫర్ కమింగ్ హియర్. అండ్ అలాగే అరుణాదిత్య అలియాస్ ట్రిగన్, థ్యాంక్ యూ బ్రో ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే 18 years అప్పుడు నా ప్రయాణం ఇండస్ట్రీలో స్టార్ట్ చేశాను ఒక రాజకుమారుడు అన్న సినిమాతో. సో 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత 20 సంవత్సరంలో నాకు బిగ్ బాస్ అన్న షో ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. అప్పటి వరకు ఎంతో కసితో పట్టుదలతో అంబిషన్స్తో ఉన్న నాకు బిగ్ బాస్ షో వచ్చిన వెంటనే ఒక కోతికి కొబ్బరికాయ ఎలా దొరుకుతుందో నాకు అలా షో దొరికింది. సో అక్కడ నాకున్న పట్టుదలని, అంబిషన్స్ని, జీవితంలో ఏదైనా సాధించాలన్న కసిని, పట్టుదలని మొత్తం 24/7 ఎలాగైనా ఈ షోలో గెలవాలి, నేనేంటో 10 మందికి తెలియాలని ఒక్క కసితో ఆడి బయటకు వచ్చాను. నేను బయటికి నార్మల్గా రాలేదు, నాతో పాటు నా ఆర్మీ కూడా తీసుకొచ్చాను బయటికి. సో ఆర్మీ అని ఉప్పుతో వచ్చిన నాకు ఉప్పెన్న అంటే మీకు అందరికీ తెలిసిందే, ఎన్ని రోజులు ఉండదు, ఒక్కసారి ఇలా పైకి లెగుస్తుంది, అలా కిందకి వెళ్ళిపోతుంది. సో నా ఆర్మీ కూడా 88 months నాతోనే ఉండి నేను ఒక గ్రాటిట్యూడ్గా ప్రతి ఊరు వెళ్ళి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ తెలుపుకొని, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలుపుకొని 8 months నేను వాళ్ళతోనే గడపడం జరిగింది. సో నా సెల్ఫిష్గా నేను బయటకు వచ్చినటువంటి సినిమాలు చేయాలి, లేకపోతే నాకు వచ్చిన పేరుని యూజ్ చేసుకోవాలని కాకుండా నాకు పేరు తెచ్చిన ప్రజల కోసం నేను తిరిగాను ప్రతి ఊరికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి. సో నేను వెళ్తున్నప్పుడు చాలా మంది దగ్గరకు వచ్చి, అన్న నిన్ను ఒక్క సినిమా హీరోగా చూడాలి, బిగ్ బాస్లో నిన్ను హీరోగా చూసాం అని ప్రతి ఊర్లో చెప్తూ ఉండేసరికి నేను ఒక హీరోగానే కాదు, ఒక యాక్టర్గా అవుదాం అని చెప్పి నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఒక నార్మల్ యాక్టర్గా, ఒక మంచి యాక్టర్గా అవుదాం అని. మా తాతయ్య గారు కూడా ఆంధ్రప్రజ నాట్యమండలిలో పనిచేస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారితో, జగ్గయ్య గారితో, అల్లు రామలింగ గారితో కలిసి ఎన్నో నాటకాలు పరిషత్తులు చేశారనమాట. సో అతను కూడా చెన్నై వెళ్ళి సక్సెస్ అవ్వక మళ్ళీ వెనక్కి రావడం, అలాగే మా ఫాదర్ కూడా 8 times ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా కూడా ఆ సక్సెస్ రాకపోయేసరికి అట్లీస్ట్ నాకు దేవుడు ఒక రూపం, ఒక ఒక తెలుపు అందం ఏదో ఇచ్చాడు. సో దాంతో ఏదో ఒకటి సాధిద్దామని కసితో మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. సో ఎప్పుడైతే నా ఫ్యాన్స్ అందరూ ఒక సినిమా హీరోగా చూడాలన్నారో, సో ఫ్యాన్స్ కోసం టాటూ ఎంచుకున్న నాకు, సో ఫ్యాన్స్ కోసం సినిమా చేయలేనా అన్న కసితో ఉన్నప్పుడు అప్పుడు నేను బ్లాక్ సినిమా చేస్తాను జరిగింది మన ఆది సాయి కుమార్ గారితో. సో బ్లాక్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న మన మహంకాళి దివాకర్ గారు, మధు గారు. సో ఆ టైంలోనే ఈ సినిమా ఒక మంచి సినిమా స్టోరీ చేస్తే బాగుంటుంది అనుకున్న తరుణంలో మామూలు సినిమా కన్నా ఒక ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ చేస్తే సేఫ్ అని మెమరీస్ మలయాళంలో సూపర్ హిట్ అయిన జితు జోసెఫ్ గారి సినిమా అండ్ పృథ్వీ సుకుమార్ గారు యాక్ట్ చేసిన సినిమా రైట్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే మన ప్రొడ్యూసర్ గారికి, శంకర్ గారికి చూపించడం జరిగింది. సో ఇమ్మీడియట్గా సినిమా వాళ్ళకి నచ్చి ఇమ్మీడియట్గా ఫస్ట్ షాట్లోనే ఇంక సినిమా ఎవరు చేయడానికి వీల్లేదు, మేమే ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి మధు గారు, దివాకర్ గారు, శంకర్ గారు ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. సో నాకు 10 ఆప్షన్స్ కూడా లేవు, ఓన్లీ 1 option, 1 గన్ షాట్ ఈజ్ మహంకాళి అండ్ మధు గారు. అండ్ ఈ మొత్తం ట్రావెలింగ్కి బ్రిడ్జ్గా వ్యవహరించిన శంకర్ గారు ఈ సెడ్ ఈ సినిమా నాకు ఎంతో నచ్చింది, నాకు 35 years ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలో పెట్టి ఈ సినిమాని నేను సూపర్ హిట్ చేస్తాను, డైరెక్షన్ కూడా నేనే చేస్తాను అన్న ఆప్షన్ ఇవ్వడంతో మాకు హ్యాపీ అనిపించి ఇంకా ప్రొడ్యూసర్ గారికి, మాకు అందరికీ అతని మీద, అతనుకున్న ఎక్స్పీరియన్స్, అనుభవం మీద మాకు నమ్మకం కలిగింది. ఈ సినిమాకి డైరెక్టర్కు కూడా శంకర్ గారికి ఇవ్వడం జరిగింది. సో సినిమా కరోనా తర్వాత ఇలా ఒడిదుడుకుల మధ్య షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ ఫినిష్ చేసాం. అక్టోబర్లో రిలీజ్ అవ్వాలి, కాకపోతే నేను షూటింగ్ నిమిత్తం న్యూజిలాండ్ వెళ్ళడంతో కొంచెం డిసెంబర్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన నా తోటి కళాకారులకు, అలాగే పృథ్వీరాజ్ గారికి, ఆమని గారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో కూడా నేను డబ్బింగ్ చెప్పి అబ్రాడ్ వెళ్ళిపోయాను. మళ్ళీ ఫస్ట్ కాపీ నేను వచ్చే లోపల పోస్ట్ ప్రొడక్షన్ అయింది. మీ అందరితో పాటు నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సినిమా ఫస్ట్ కాపీ అందరితో కలిసి చూద్దామని. సో మా కర్త క్రియ కర్మ అయిన శంకర్ గారి మీద 100% హోప్స్తో ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని వీఆర్ వెయిటింగ్. ఎందుకంటే సినిమాలో అప్పటికే నేను 200 యాడ్స్ డైరెక్ట్ చేసిన నాకు
ఈ సినిమాలో నేను ఇన్వాల్వ్ అవుతే మళ్ళీ అతను క్రియేట్, ఎందుకంటే ఎప్పుడు ఇద్దరు మైండ్ సెట్స్ కలవు అనమాట. ఇద్దరు మైండ్ సెట్స్ కానీ ఇద్దరు క్రియేటివిటీ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో ఈ సినిమా కంప్లీట్గా శంకర్ గారికి అప్పు చెప్పడం జరిగింది. సో నేను తను ఒక డైరెక్టర్స్ యాక్టర్గా తను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాను. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యు ఆల్ లవ్ కౌశల్కి యాక్టింగ్లో ఎంత ఈజీ ఉందని మీరే చూస్తారు. డెఫినెట్గా నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని 100% సక్సెస్ చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికా మిత్రులకి, అలాగే మీడియా సోదరులకి, అలాగే మంచు మనోజ్ గారికి అండ్ శ్రీగున్ గారికి, విజయ్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, రాజు గారికి, మా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఒక చిన్న సినిమాని పెద్ద మనసుతో ఆదరించండి. అప్కమింగ్ యాక్టర్స్ని ఆదరించి ఆశీర్వదిస్తే మేము కూడా ఇలా మనోజ్ బాయ్ లాంటి వాళ్ళు మమ్మల్ని వచ్చి ఆశీర్వదిస్తే మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేసే అవకాశం వస్తుంది. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, కౌశల్ ఏదో హీరోగా చేస్తాడని అనుకోకండి. అంటే ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఆ హీరో పోటీ లిస్ట్లో నేను లేను. నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకుందామని. అదే మంచి యాక్టర్గా ఎనీ క్యారెక్టర్, ఎనీ విలన్ రోల్, ఎనీథింగ్ నాకు సూట్ అవుతుంది. వీళ్ళు ఒక డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి నా మీద నమ్మకుంటే ఐఎమ్ 100% ఓపెన్ ఫర్ ఎనీథింగ్. అండ్ డెఫినెట్గా 2024లో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అండ్ 2023 ఎండింగ్లో రిలీజ్ అవుతున్న ఈ రైట్ సినిమా మంచి సక్సెస్ సాధించాలని, నా మీద నమ్మకంతో డబ్బులు పెట్టిన మా ప్రొడ్యూసర్స్కి ప్రతి రూపాయి వెనక్కి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ థింగ్, ఈ సినిమాలో మై డాటర్ యాడెడ్ ఫస్ట్ టైం విత్ మీ అనమాట. సో లల్లీ బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు అందరూ 3 years పాప అనమాట. ఆఫ్టర్ 3 years 6 years ఉన్నప్పుడు నాతో యాక్ట్ చేసింది. సో దట్ ఈస్ ద వన్ మోర్ ఐడెంటిటీ ఫర్ మీ. నా కూతురు నాతో యాక్ట్ చేయడం, సో దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ ప్లస్ పాయింట్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్ అనమాట. థ్యాంక్ యూ. అండ్ అలాగే మంచు మనోజ్ గారు అండ్ మౌనిక గారు రీసెంట్గా స్టార్ట్ చేసిన నమస్తే టాయ్స్ గురించి నేను చాలా విన్నాను. ఎందుకంటే ఆ పిల్లలకి టాయ్స్ కావాలంటే నేను ఈ ఊరికి ఆ ఊరికి పరిగెత్తి టాయ్స్ తేవాల్సి వస్తుంది, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మీకు కావాల్సిన టాయ్స్ని మీ కళ్ళ ముందు ఎలాంటి టాయ్స్నైనా ఒక్క బటన్తో, ఒక ఆర్డర్తో మీ ముందు నెక్స్ట్ డే ఉంటాయి. అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో, టాయ్ కాన్సెప్ట్స్తో వచ్చిన మనోజ్ గారిని, మౌనిక గారిని అండ్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్. అండ్ నాలాంటి ఫ్యామిలీ మ్యాన్స్కి, నాలాంటి ఫాదర్స్కి ఇలాంటి టాయ్స్ చాలా అవసరం. అండ్ రియల్లీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ టాయ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు ఫర్ స్టార్టింగ్ వండర్ఫుల్ బిజినెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హీరో త్రిగుణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. అన్న మనోజ్ అన్న చెప్పినట్టు విజయకాంత్ గారు, కెప్టెన్ గారు ఈరోజు మన వదిలేసి వెళ్ళడం చాలా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను సినిమాల్లో జాయిన్ అవ్వాలని చెన్నై వెళ్ళాం. అసిస్టెంట్ డైరెక్టర్గా అసిస్టెంట్ కెమెరా ఇది దొరికితే అదే అని చెప్పి అక్కడ కాలేజ్ దొరికితే వెళ్తే తిరిగే వాళ్ళం. అప్పుడు ఒకటి చెప్పాడు అనమాట, విజయకాంత్ గారు ఆఫీస్కి వెళ్తే ఫుడ్ ఉంటుంది ఎప్పుడు అంటే, అచ్చా నిజంగా ఎవరు వెళ్ళినా ఫుడ్ ఉంటుందా, సరే చూద్దాం నిజంగా ఉందా లేదా అని బైక్ వేసుకొని ఒకరోజు శాలిగ్రామం అని ఒక ఏరియాలో చెన్నైలో వెళ్ళి పెద్ద ఆయన బ్యానర్లు అన్నీ ఉన్నాయి, ఆఫీసులు. నాకేమో భయం, తెలియని ప్లేస్లో లోపలికి వెళ్ళి తింటే ఎవరన్నా బయటికి వెళ్ళిపోయేది అంటే ఇంకా పరుగు పోద్ది కదా. లేదు నువ్వు రా. లోపలికి వెళ్ళాం. ఆ రోజు ఆయన లేరు. కానీ హీరోగా కూడా నాకు కొన్ని చోట్ల దొరకని మర్యాద జస్ట్ ఒక నార్మల్ మీడియా స్టూడెంట్గా నాకు ఆ రోజు ఆఫీస్లో దొరికిందండి. ఆఫీస్లో దొరికింది తిన్నాను. అంత గొప్ప మనిషి ఈరోజు మన దగ్గర లేకపోవడం ఒక పెద్ద లాస్. ఐ హోప్ వేర్ ఎవర్ హీ ఈస్, హీ ఫైండ్స్ పీస్. థ్యాంక్ యూ కెప్టెన్ ఫర్ బీయింగ్ సచ్ అ హంబుల్ పర్సన్ అండ్ సచ్ అ గివింగ్ పర్సన్. అండ్ మనోజ్ అన్న నాకు చాలా చాలా ఇష్టం. దెర్ ఇస్ నెవర్ అ డల్ మూమెంట్. ఆయన ఉన్నప్పుడు చుట్టూ నవ్వని వాళ్ళు ఉండరు. కౌశల్ చెప్పినట్టు డిప్రెషన్లో ఉన్నవాడు కూడా ఆయన వీడియోస్ అది చూస్తుంటాను. ఇట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్. చాలా కొంతమంది ఉంటారు హిట్ టు ఫ్లాప్ సంబంధం లేకుండా దే ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ యూఆర్ లైక్ దట్ అన్న, మనోజ్ అన్న. వీ ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. మేము చూడడం చాలా రోజుల తర్వాత చూసాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. రైట్ సినిమా కౌశల్ గారు, ఇట్స్ అందరూ చెప్పారు. ఆయన స్టోరీ వింటుంటే ఇట్స్ సో ఇన్స్పైరింగ్. యూనో హీ వాజ్ సేయింగ్ ఒకటి కాదు 3 తరాలుగా మేము
ఒక ప్లేస్ రావాలని చెప్పి ట్రై చేసాము. దట్ వే ఐ ఫీల్ లక్కీ, యూనో, తెలియకుండా ఎక్కడికో వచ్చేసాం అన్నట్టు. ఆయనకి యాక్చువల్లీ గజ్నీ అని పేరు పెట్టాలి. యూనో, గజ్నీ ఎన్నిసార్లు 17 సార్లు ట్రై చేసినట్టు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. అండ్ కౌశల్ ఆర్మీ అంటే ఒక చిన్న వణుకుంది ఈరోజు సోషల్ మీడియాలో. ఆ వణుకు మెయింటైన్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ లీషా నాతో ఒక సినిమా యాక్ట్ చేసింది. కాంబినేషన్ లేదు కానీ వి డిడ్ అ ఫిల్మ్ పొద్దునల్ కర్ది అని చెప్పి ఒక సినిమా చేసాము. అండ్ శంకర్ గారు రైట్ సినిమా ప్రొడ్యూసర్, నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ జర్నీలో, ఈ సినిమా అన్న చాలా చీకటి జర్నీలో అక్కడక్కడ చిన్న చిన్న వెలుతుర్లు ఉంటాయి. అలా ఒక లాంతర్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అవర్ అసోసియేషన్. అండ్ త్వరలో ఇంకా చాలా ఉన్నాయి. ఏం చెప్తున్నానని ఆ స్టేజ్లో రివీల్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ కాదు. అండ్ రామ్ సత్యనారాయణ గారు, హలో సార్. రైట్ సినిమా ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. December 30th ఇయర్ ఎండ్ ఒక బ్లాస్టింగ్ బ్యాంగ్తో వెళ్ళి తప్పకుండా థియేటర్లో చూడండి. అండ్ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ టు సీ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ సో మచ్ సీల్ ఇన్ దెమ్. అండ్ రైట్ సినిమా కూడా అలా వర్కౌట్ అవ్వాలని. అండ్ విజయ్ శంకర్, ఆల్ ద వెరీ బెస్ట్. సో మచ్ న్యూ టాలెంట్ కమింగ్. అందరూ వర్కౌట్ అవ్వాలని నేను దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ సో మచ్. అండ్ అలాగే ఇక వచ్చే అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళు, మీడియా, స్టేజ్లో ఉన్న అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ సింగ్స్ మాకు చాలా అవసరం. ఇలాంటి మూవీని మీరు థియేటర్కి వెళ్ళి ఒక పెద్ద సక్సెస్గా చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీలో నాకు ఒక అవకాశం ఇచ్చడానికి కౌశల్ గారు, శంకర్ గారు, దివాకర్ గారు, మధు గారు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూమెంట్ని చాలా స్పెషల్గా చేసిన మనోజ్ గారు అండ్ ఆదిత్ గారు, మీకు చాలా థ్యాంక్స్. అండ్ మిమ్మల్ని నమ్మి నేను ఈ ఆంధ్రాకి వచ్చాను. మీరు నన్ను ప్లస్ చేయమని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ నీలిమ గారు, కౌశల్స్ వైఫ్, ఆవిడ చాలా సపోర్ట్గా ఉండింది త్రూ అవుట్ ద మూవీ. కాస్ట్యూమ్ నుంచి, యాక్సెసరీ నుంచి, స్టే కూడా చాలా రోజులు. సో చాలా సపోర్టింగ్ వైఫ్. సో మీరే ఈ మూవీని బ్లెస్ చేసి వేరే లెవెల్కి తీసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. హలో నీలిమ. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, ఇప్పుడే వెళ్ళిపోయిన మహారథులకు కూడా నమస్కారం. యాక్చువల్గా రైట్ అనే సినిమా రైట్ టైంలో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే 30వ తారీఖున సోలో సినిమాది, 29వ తారీఖున 5-6 సినిమాలు ఉన్నాయి, 30వ తారీఖు ఒకే ఒక్క సినిమా ఉంది. డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక ఈ సినిమాకు విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ అంటే మనకి తమిళనాడు శంకర్ ఉన్నాడు, అయితే ఇక్కడ ఎన్ శంకర్ ఉన్నాడు. అలాగే ఈ శంకర్ కూడా ఆ స్థాయికి ఎదగాలని, ఆ టైటిల్లో ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి మా శంకర్కి మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మధు అండ్ దివాకర్ మాకు మంచి మిత్రులు. వాళ్ళిద్దరూ కాంబినేషన్లో చేసిన సినిమా ఇది. డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఇందాక ఇంకో విషయం చెప్పారు మన కౌశల్ బాయ్ ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని, సినిమా నిర్మాతకి ఎంత హిట్ అవసరమో అలాగే హీరోకి అంత కూడా అంత అవసరం కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన తప్పనిసరిగా సినిమాకి కోఆపరేట్ చేస్తాడు. ఒక పబ్లిసిటీ కానివ్వండి, ఒక ట్రైలర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత బాగా రావడానికి కారణం కౌశల్ గారి పాత్ర కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. కౌశల్ మాకు మంచి మిత్రుడు. ఆయన మొన్నే అతడు ఆమె పీరియడ్ని యనమూరి వీరేంద్రనాథ్ గారి సినిమా కూడా చేశాం. అది కూడా మాకు మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. అలాగే మంచు మనోజ్ గారితో రామ్ గోపాల్ గారి డైరెక్షన్లో నేను సి కళ్యాణ్ గారు కలిసి అటాక్ అనే సినిమా తీసాం. అది కూడా మాకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇలాగా ఈ కాంబినేషన్లో మంచు మనోజ్ లాంటి మంచి ఆర్టిస్టు వచ్చి ఈ చిన్న సినిమాని బ్లెస్ చేయడం అంటే ఇది ఎంతో కొంత ఈ సినిమాకి హెల్ప్ అవుద్ది. ఎందుకంటే పెద్ద స్టార్ సినిమాలకి, స్టార్ హీరోలకి అందరూ సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా ఒక చిన్న హీరోలకి, చిన్న డైరెక్టర్లకి కూడా మంచు మనోజ్ లాంటి వ్యక్తి వచ్చి ఒక బ్లెస్ చేసి ఒక మంచి మాట చెప్తే డెఫినెట్గా ఈ సినిమాకి హెల్ప్ అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన మాట చెప్పినందుకు మంచు మనోజ్ని అభినందిస్తూ, ఇలాగ భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో ఈ శంకర్ అండ్ మధు అండ్ దివాకర్ కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వస్తాయి, రావాలి. ఎందుకంటే శంకర్ కూడా నిర్మాతలు సేఫ్గా ఉండాలి, అతనికి ఏం చేస్తే మనం సేఫ్ అవుతామని ఆలోచించే మంచి వ్యక్తి. అవకాశం ఇచ్చారు కదా అని ఇష్టం ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి చాలా బాగా తీసి చూసాను. ట్రైలర్ చూసాను, నిజంగా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఈ సినిమా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్రెడీ మలయాళంలో రీమేక్ సినిమా, సూపర్ హిట్ సినిమా కాబట్టి ఇంకా ఆ అప్లైజ్ కూడా ఈ సినిమాకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే యాంకర్స్ ఉన్నారు. మా రవి గారిని రామ్ గోపాల్ గారిని ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఊరికి ఒకసారి పరిచయం చేసి ఫోటో తీయించా. కట్ చేస్తే రామ్ గోపాల్ వర్మ ఈయన గురు శిష్యులాగా ఉంటూ ఆయన అద్భుతంగా మన విజయవాడలో ప్రెస్ మీట్ జరిగితే మొత్తం అంతా 3 hours ప్రెస్ మీట్ ఉంటే 1.5 hour మా రవి తీసుకున్నాడు.
మిగతా 1.5 అవర్ రోజా గారు ఇంకోటి మాట్లాడింది. కాబట్టి రవికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది కాబట్టి అభినందిస్తున్నాం. అలాగే ఇంకో యాంకర్ గారు ఉన్నారు, స్వప్న చౌదరి గారు. ఆవిడ యాంకర్ కాదు, ఆవిడ హీరోయిన్, మంచి ఆర్టిస్టు, అలాగే మంచి యాంకర్ కూడా. కాబట్టి ఆయన్ని అభినందిస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ అభినందిస్తూ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ వన్ లేడీ అంటారు. అలాగే మా కౌశల్ అన్న వెనకాల ఒక లేడీ ఉంది, ఆవిడే వారి శ్రీమతి గారు. వారి సపోర్ట్ వల్లే కౌశల్ ఇంకా ఎదుగుతున్నాడని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన రైట్ మూవీలో ఒక ముఖ్య మా రైట్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మనోజన్నకి, మన త్రిగుణ్ గారికి, అలాగే ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులు మన విజయశంకర్ గారికి, మనోహరరావు గారికి, ఇంకా చాలామంది వచ్చారు. అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ఈ సినిమా రీమేక్ సబ్జెక్ట్. సినిమాని మేము చూసినాక మాకు అందులో ఉన్న పాయింట్స్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇవన్నీ మాకు బాగా నచ్చినాయి. దాంతోపాటుగా ఈ సినిమాకి హీరో కౌశల్ గారు అయితేనే బాగుంటుందని మాకు కూడా అనిపించింది. మేము బ్లాక్ సినిమా చేసేటప్పుడే ఈ సినిమా సబ్జెక్ట్ గురించి చాలా డిస్కషన్ చేశాము. అంటే ఆ సినిమాని యాజ్ ఇట్ ఈజ్ కాకుండా చాలా బెటర్మెంట్స్ తీసుకొచ్చామండి. చాలా బెటర్మెంట్స్ తీసుకొచ్చి ఈ సినిమాని చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలా సస్పెన్స్ ఉన్నాయి, చాలా మంచిగా తీసినాము. అందరం కష్టపడి ఆర్టిస్టులతో సహా అందరూ, ప్రతి ఒక్కరు, టెక్నీషియన్స్ కానీ అందరూ ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచిగా తీసినాం ఈ సినిమా. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదించాలి. రిలీజ్ అయినాక కూడా ఇలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మళ్ళొకసారి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మాత్రం మీకు 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఈ సినిమా రైట్, మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అడ్రస్, లొకేషన్ అది కూడా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్లో మీరు నేను తినేలా అంటే అందరినీ యాడ్ చేసేస్తున్నారా? ఈ మా రైట్ మూవీకి వచ్చిన మన విష్ణు గారికి అండ్ సుగురు గారికి, మా బ్రదర్, యంగ్ బ్రదర్, అప్కమింగ్ హీరో విజయశంకర్ గారికి, హలో, అండ్ మా మిత్రులు, మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ నేను యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు. తర్వాత శంకర్ గారు ఈ సినిమాకి ప్రొడక్షన్ చేస్తున్నాము, డైరెక్షన్ నేనే చేస్తా, మీరు ప్రొడ్యూసర్గా రండి అంటే నేను ముందుకు వచ్చినాను. నాతో పాటు మన మహంకాళి మూవీస్ దివాకర్ గారు యాడ్ అయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద మాట్లాడు ఫస్ట్ టైం అండి, సారీ, ఏమైనా తేడా మాట్లాడితే క్షమించండి. ఈ మూవీని చూసి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాండి. ఇంటికి సెలవండి. థ్యాంక్ యూ సార్. మీరు ఫస్ట్ పత్రికేయులకి, పత్రికా విలేకరులకి అందరికీ మీరు ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలండి. నేను ఫస్ట్ టైం ప్రెస్ ముందు మాట్లాడడం ఇప్పుడు నాకు కూడా అలవాటు లేదండి. ఓకే, ఈ సినిమా గురించి చెప్పాలంటే రైట్ మూవీ, ఇంకా మీకు అన్నీ చెప్పారు. రీమేక్, మలయాళం, దాని తర్వాత తమిళ్ నుంచి మేము తీసుకున్నాం. ఎవరిథింగ్ అన్నీ ఓకే అండి సార్. ఈ రైట్ మూవీ డిసెంబర్ 30 తారీఖు రిలీజ్ అవుతుంది. కథ అన్నీ ఇప్పుడు 4-5 ఇంటర్వ్యూలు అన్నీ మొత్తం చెప్పడం జరిగిందండి. ఈ టైంలో అందరినీ వెయిట్ చేయించి నేను మాట్లాడడం కూడా కదా కరెక్టే కాదు. 30 తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. రైట్ మూవీ 100% ఈజ్ అ రైట్, పర్ఫెక్ట్గా చాలా బాగుందని మేము చెప్పడం అని కాదండి. ఖచ్చితంగా సినిమా ఈజ్ ఎ వెరీ గుడ్ అండి. 100% అందరు ఎఫర్ట్ కాదు, కథ కాదు, ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా పనిచేసి సినిమాని కాపీ తేవడం జరిగిందండి. ఆల్రెడీ మీరు 2 డేస్లో సినిమాని చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్ 2024. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్. మోడలింగ్ కౌశల్ సార్ దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యాను. నాకు టెన్షన్ ఉండింది, ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ సార్. నాకు అది కొంచెం ఒక డ్రీమీ మోడలింగ్ కెరియర్ నాకు. అండ్ నేను కౌశల్ సార్ అంత గ్రౌండెడ్ పర్సన్ ఇప్పుడు నేనైతే ఒక సెలబ్రిటీ అంత గ్రౌండెడ్ ఉంటారు ఎప్పుడు అనుకోలేదు. హీ వాజ్ వెరీ గ్రౌండెడ్. అండ్ సార్ నన్ను ప్రతి ఒక్క మోడలింగ్ నేర్పించే ప్రతి ఒక్క క్రమంలో హీ టుక్ కేర్ ఆఫ్ మీ like my brother. And not only కౌశల్ సార్'s వైఫ్ నీలిమా మ్యామ్ కూడా నన్ను చాలా కేర్ తీసుకున్నారు.
అండ్ సార్ దగ్గర మోడలింగ్ అయిపోయాక వెన్ ఐ వెంట ఇన్ టు థియేటర్స్ అండ్ ఆల్, సార్ వాజ్ ఫాలోయింగ్ మై వర్క్. నన్ను ఫోన్ చేసి అడిగేవారు ఏం చేస్తున్నావు ఏంటి అని. అండ్ on some day he called me for this role in Ride, and పిలిచి నన్ను లుక్ టెస్ట్ చేశాక he was the one who introduced me to శంకర్ సార్. శంకర్ సార్ కూడా అసలు చాలా మోటివేట్ చేశారు, అరే అబ్బాయి బాగున్నాడు తీసేసుకుందామని. శంకర్ సార్ కూడా నన్ను భయ్యా భయ్యా అని పిలుస్తారు. he treats me like a brother as well. And thank you Divakar sir for giving me this opportunity. Madhu sir, thank you. Madhu sir కూడా నాతో మంచి కూర్చొని ఎప్పుడు టీ తాగారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కౌశల్ సార్. థ్యాంక్ యూ రోహిత్ గారు. గల్ దివాకర్ గారు మెయిన్లీ చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఎక్కడా తగ్గరు. వాళ్ళు తీసే సినిమాలు బ్లాక్ కానీ చీకటి గల్లు చేతగుంట ఏంది బొమ్మ తిరిగింది దిమ్మ తిరిగింది. సో మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చూడాలి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. అలా అని వాళ్ళకి ఏదో లాటరీలో వచ్చే డబ్బులు కాదు ఏది కాదు, వాళ్ళ కష్టపడి చెమట వచ్చి వచ్చిన డబ్బులు. ఇది ఎంత ప్యాషన్ లేకపోతే ఎన్ని సినిమాలు తీస్తారు. ఆల్మోస్ట్ ఇంకో 2-3 మూవీస్ లైన్లో పెట్టున్నారు అన్న. అందులో నేను కూడా, నా మూవీ కూడా ఒకటి ఉంది. థ్యాంక్ యూ అన్న ఫర్ చూసింగ్ మీ, నన్ను బిలీవ్ చేసినందుకు. అండ్ మెయిన్లీ మా కౌశల్ భయ్యా. సో మెయిన్లీ కౌశల్ అన్నకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్వాలిటీ ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా మనీ చూసి కానీ వాళ్ళ పలుకుబడి చూసి కానీ వచ్చిన ఆర్మీ కానీ మనుషులు కాదు వాళ్ళు. వీళ్ళ క్యారెక్టర్ని చూసి వచ్చిన ఆర్మీలు అవి. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన క్యారెక్టర్ చూసి ఆ ఆర్మీ ఏర్పడింది. అలాగే కౌశల్ గారికి కూడా ఆయన క్యారెక్టర్ చూసి ఆయన ఇది అని తెలిసి ఫామ్ అయిన ఆర్మీ అది ఎప్పటికీ పోదు, నిద్రపోలేదు, వెయిట్ చేస్తుంది. పంజా సింహం ఎలా ఉంటుంది, వేటాడే ముందు చాలా కూల్గా ఉంటుంది. సేమ్ ఇప్పుడు అదే కౌశల్ గారు ఆర్మీ అదే పొజిషన్లో ఉన్నారు. 30th విసిరే పంజాకి టాలీవుడ్ షేక్ అవ్వాలా, అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. అండ్ ఈషా గారికి చాలా బాగున్నారండి అన్న. ఇలాంటి హీరోయిన్ నా పక్కన కూడా పెట్టండి. ఆల్రెడీ కూర్చున్నారు కదా పక్కన, ఆల్రెడీ పక్కన కూర్చున్నారు కదా, నెక్స్ట్ సినిమాలో పక్కన పెట్టేస్తారు. అంటే ఇప్పుడు మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారు? కెమెరా వాళ్ళందరూ, మీడియా వాళ్ళందరూ చూసి ఓకే వీళ్ళిద్దరు పేరు బాగుంది, నెక్స్ట్ సినిమాలో వాళ్ళిద్దరిని తీయొచ్చు కదా అని చెప్పేసి మీరు అక్కడ కూర్చున్నారు. సో ఫస్ట్ పక్కన కూర్చున్నారు, నెక్స్ట్ పక్కన పెట్టేస్తారు సినిమాలో, అంతే. మీకు బాగా తెలిసినట్టుందండి మనుషుల మనోభావాలు ఎలా ఉన్నాయి, లోపల ఏమో అనుకుంటున్నావు. ఇగో ఒక కెమెరామెన్ కూడా పెట్టాను, మా ఇద్దరికి తీయండి, ఎవరికి ఫోటోలు తీయొద్దండి అని చెప్పి. సో బాగా వచ్చాయి కదా, సెట్. థ్యాంక్ యూ. సో ఒకటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్ కూడా కావాలి ఈ మూవీకి. అండ్ వన్ మోర్ థింగ్, మా డైరెక్టర్ శంకర్ గారు హైలీ టాలెంటెడ్ అండి. ఆయన ఇప్పుడుగా సినిమా తీయాలంటే ఎప్పుడో తీయచ్చు, ఏ పడితే అది తీయకూడదు. పర్ఫెక్ట్గా కాలర్ ఎగరేసుకునే సినిమా తీయాలని ఇప్పటి వరకు వెయిట్ చేసి తీసిన సినిమా రైట్, 100% రైట్ అండి. మీకు మంచి బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ట్రైలర్ అదిరిపోయింది. 2 ట్రైలర్లు డబుల్ ధమాకా ఇచ్చారు మనకి. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఈ టీం అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. కౌశల్ ఆర్మీకి గెట్ రెడీ 30th థ్యాంక్ యూ. యాంకరింగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మధు గారు, శంకర్ గారు అండ్ దివాకర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఒక స్టోరీ అండ్ రైట్ గురించి మీకు చెప్పగానే ఈ మూవీకి కౌశల్ గారు ఈజ్ ద బెస్ట్ అనుకొని మాతో ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ కౌశల్ గారి గురించి చెప్పాలంటే ఎప్పుడూ చెప్పినట్టే నాకు పెద్ద మాట్లాడడం రాదు, ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. కౌశల్ గారు ఏంటంటే వెరీ హార్డ్ వర్కింగ్, ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. కౌశల్ ఆర్మీ, కౌశల్ అభిమానుల్లో నేను ఒకదాన్ని.
ఆయన పర్సనల్ క్యారెక్టర్ కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానీ, సాయం చేసే గుణం కానీ అన్నిట్లోనూ నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. నేను చాలా దగ్గరుండి చూశాను ఆయన కష్టాన్ని. ఆయన పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది ఉంటుందని తెలుసు నాకు. 1000 అడుగుల ప్రయాణమైన ఒక అడుగుతో మొదలు పెట్టాలంటారు. ఆ ఒక్క అడుగు ఈ రైట్ మూవీ అనమాట. బుజ్జి, ఆల్ ద వెరీ బెస్ట్. 2024 ఇంకా ఇలాంటి మంచి సినిమాలు, ఇంతకు మించిన సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మదర్ బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళందరి రూపంలో ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లీషా, థ్యాంక్ యూ. తన పాపం చాలా కొత్త, ఇక్కడికి రావడమే ఎలా ఏంటి అనుకునేది. చెన్నై నుంచి మూవీని ముఖ్యంగా కౌశల్ గారితో యాక్ట్ చేయాలి, మంచి మూవీ అని నమ్మింత దూరం వచ్చారు. ఆవిడకి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలు, మన పెద్దలు అంటే మా బ్రదరు, పెద్దలు లాంటి వాళ్ళు కాదు, బ్రదరు, అలాగే అందరూ అలంకరించిన అందరికీ, ఈ రైట్ మూవీకి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముందుగా ఈ రైట్ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ, మన దివాకర్ సార్కి, మధు గారికి మంచి సక్సెస్ కావాలని, అలాగే నటించిన మన కౌశల్ గారికి, మన లీసా గారికి, అందులో నటినట్లు అందరికీ మంచి సక్సెస్. బ్రదర్గా ఆయన నటించినారు మన పేరేంటి రోహిత్ గారికి మంచి సక్సెస్ మీరు అందరూ కలిసి ఇస్తారని, 30th మంచి అందరూ కలిసి సినిమా చూడాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మన దివాకర్ గారికి అండ్ మధు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటుంది. ప్రొడ్యూసర్ నెలకి మాటలు రావడం చాలా కష్టం, ఎందుకంటే మా జోబు నుంచి పైసలు పోవడమే కానీ రావడం అనేది తక్కువ, కాబట్టి మాటలు కూడా రావడం చాలా కష్టము. సో ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. సో మన మన్మథరావు గారికి మన ప్రొడ్యూసర్స్ తరపు నుంచి ఒక చిరు సన్మాన కార్యక్రమం, ఒక ఆత్మీయ సన్మానం. థ్యాంక్ యూ సార్ మన్మథరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు మన రైట్ మూవీ గుడ్ ఈవినింగ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే అందరూ మాట్లాడేశారు, పెద్దవాళ్ళందరూ, మంచు మనోజ్ గారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మెయిన్ థింగ్ రైట్ కౌశల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి, ఎందుకనంటే హీఈస్ వన్ ఆఫ్ మై గురు. ఐ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్స్. నీలిమ గారు, కౌశల్ గారు మా ఇంటికి వచ్చి నాకు ఒక మంచి ది బెస్ట్ ఫోటోషూట్ చేశారు. ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. యాక్చువల్లీ ది బెస్ట్ మూమెంట్, ది బెస్ట్ ఫోటోగ్రఫీ నాకు ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ గారు. ఆ రోజు నేను ట్రెడిషనల్గానే కొన్ని లుక్స్లో తెలుసు, సౌమ్య అందరికీ, బట్ ఆఫ్టర్ దాట్ వెస్ట్రన్లో కూడా నేను ఫిట్ అవుతా అని కౌశల్ గారు నన్ను నాలాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నీలిమ గారు. మాట్లాడతారు మీరు, మాట్లాడి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు, బయటకు కూడా వెళ్ళినవరా? పర్లేదు, ఆయన అడిగినందుకైనా ఒకసారి. నిజంగా తమ్ముడు, నువ్వు ఇందులో మాట్లాడిన విధానం, తెలుగు పరిశ్రమల ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కొత్త యువతతో రావాలి. తెలుగు పరిశ్రమ ఒకరిది కాదు, నలుగురిది కాదు, ప్రతి ఒక్కరిదని చెప్పడంలో ఇలాంటి యువకులందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరోటి కొద్దిగా గట్టిగా చెప్పులు కొట్టాలి. ముచ్చటేస్తుంది తల చూస్తుంటే. బ్లెస్సింగ్స్ మన ఆర్మీలో కావచ్చు, ఓవరాల్గా ఇంతమంది ఈ జర్నీలో ఇస్ అ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్ కపుల్స్, కాబట్టి వారిని ఇద్దరిని కలిసి సత్కరించవలసిందిగా మా రైట్ టీమ్, ప్రొడ్యూసర్స్, టీమ్ మెంబర్స్ని అందరినీ కోరుకుంటున్నాం. ఒకసారి ఫైనల్గా ఒకసారి అందరూ కూడా అదే ఎనర్జీతో గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న తరపున వచ్చిన కౌశల్ ఆర్మీ మెంబర్స్ అందరికీ, చాలామందిని చూసిన అందరి తరపున నేను మాట్లాడబోతున్నా. చాలా డేస్ అంటే లైక్ ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న ముందుకు రావాలి, అన్న ఒక మంచి మూవీ రావాలి అని చెప్పి. బట్ తన యొక్క మంచితనమో లేకపోతే తన యొక్క లైక్ వే ఆఫ్ థింకింగ్ వల్లనో కొంచెం వెనకబడిపోయిండు అనే ఒక ఆలోచన మేము అందరం వచ్చినాము. అలాంటి టైంలోనే మళ్ళీ రైట్ అనే మూవీతో ముందుకు వెళ్తున్నాడు. అండ్ అదొక్కటే కాకుండా ఇంతకుముందు అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను ఒక హీరోగా మాత్రమే, ఒక హీరో పోటీలలో నేను లేకపోవచ్చు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మంచి యాక్టర్గా నిలిచిపోవాలి లైఫ్ లాంగ్ అనే ఒక మాట అన్నాడు. మేము కూడా ఎగ్జాక్ట్లీ అదే కోరుకుంటున్నాం.
కౌశల్ అన్న అనగానే ఆ టైంలో ఎట్లయితే మాకు ఒక రక్తం ఉడుకుతుండే, కౌశల్ అన్న అనగానే రక్తం ఉడుకుతుండే. ఎందుకంటే అందరికీ తెలుసు అదొక జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మాత్రమే. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో కూడా తను ఆడినటువంటి ఆటలో నుండి మేము తీసుకున్నటువంటి కొన్ని అద్భుతమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మా లైఫ్లో ఇప్పటికీ ఎప్పటికీ కూడా మా లైఫ్లో మేము ఒక ముందడుగు వేయడానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా 10 మందిలోనే ఉండాలి, 10 మంది ఆదరిస్తూనే ఉండాలి, అలాంటి పరిస్థితుల్లోనే ఉండాలి అని చెప్పి ఒక అభిమానిగా మేమందరం కోరుకుంటున్నాం. ఈ యొక్క మూవీని ఆ రోజు కౌశల్ అన్న బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆదరించి అభిమానించి కౌశల్ అన్నను కప్పు గెలిచేలా చేసిర్రో బిగ్ బాస్ 2 విన్నర్గా ఇప్పటికీ ఎప్పటికీ ఆర్మీ అనగానే గుర్తొచ్చే విధంగా మనమందరం కూడా ఆదరించి ఆ రోజు ఆ విధంగా తెచ్చినాం. ఈరోజు తన యొక్క మూవీ కెరియర్లో ఒక హీరోగా వస్తున్నటువంటి రైట్ మూవీకి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడైనా కూడా ఎప్పటికైనా కూడా తనను అభిమానించడానికి మేమందరము ఉన్నాం. కాకపోతే ఒకే ఒక్క కారణం, ఈరోజు ఇందాక మాట్లాడుతూ బ్రదర్ తను వెళ్ళిపోయినట్టున్నారు, ఆయన మాట్లాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అన్నను కావచ్చు, ఉన్నటువంటి ఒక క్వాలిటీ, సేమ్ క్వాలిటీ ఒక క్వాలిటీ ఉంటుంది. ఏం క్వాలిటీ అంటే మనము తింటున్నటువంటి అన్నము కంచం ఏదైతే ఉంటుందో ఆ కంచం బంగారు కంచమైనా కూడా ఒక అరటి కంచమైనా కూడా మనకు అక్కడ కావాల్సింది ముఖ్యమైనది అన్నం, కడుపు నిండాలి. ఏ కంచంలో తిన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అన్నం కడుపు నిండిందా లేదా అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా